రామచంద్రాపురం మండలం యనమదల గ్రామంలో స్వస్థ నారీ స్వస్థ పరివార్ అభియాన్ కార్యక్రమంలో రామచంద్రాపురం శారదా నర్సింగ్ హోమ్ గైనకాలజిస్ట్ డాక్టర్ స్టావియా పాల్గొని గ్రామంలో అంగన్వాడీ సెంటర్ నుండి పిల్లలకు గర్భిణులకు బాలింతలకు అందించే పోషకాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి అని, అలాగే ఆకుకూరలు, మునగాకు, కరివేపాకు, గోంగూర మొదలగు వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అని, అందువల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది అని తెలిపారు. గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా చెకప్లు చేయించుకోవాలి అని, ధనుర్వాతం రాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలి అని తెలిపారు. ఈ శిబిరం నందు బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వంటి పరీక్షలు మరియు అనుమానిత క్యాన్సర్ పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తారని తెలిపారు. మాజీ ఎంపీటీసీ విత్తనాల వెంకటరమణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కూటమి నాయకులు నాగిరెడ్డి, సతీష్, ఆరోగ్య సేవలు అందిస్తున్న డాక్టర్ శ్రావ్యను, గ్రామ సర్పంచ్, కూటమి నాయకులను, హెల్త్ అసిస్టెంట్లు, డివిజన్ సూపర్వైజర్ని సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు గున్నం కృష్ణమూర్తి, కోటి ఏడుకొండలు శ్రీకృష్ణ మొదలగు నాయకులు మరియు డివిజన్ సూపర్వైజర్ జి కమల్శేషు, సెక్రటరీ భాస్కర్రావు, సూపర్వైజర్లు డి వైకుంఠరావు, ఈ రత్నం, ఏఎన్ఎం సుధారాణి, హెల్త్ అసిస్టెంట్లు భాస్కర్, శ్రీనివాస్, ఆరోగ్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆహారపు అలవాట్లను స్వీకరించడం ఎంత ముఖ్యమో నేను అవగాహన కల్పిస్తాను. ప్రతి స్త్రీ ఆరోగ్యంగా, ధైర్యంగా, శక్తివంతంగా ఉండేటట్లు సమాజాన్ని నిర్మించడానికి నేను కట్టుబడి ఉంటాను. దీని ద్వారా నా దేశ భవిష్యత్తు ప్రకాశవంతముగా, ఆరోగ్యవంతముగా ఉంటుందని, అవసరమైనప్పుడు నేను ప్రాణాలను రక్షించేందుకు, సమాజానికి సేవ చేయడానికి నేను రక్తదానం చేస్తాను. జై హింద్. నా పేరు డాక్టర్ శ్రావ్య. స్వస్థ నారీ ప్రోగ్రామ్ మన యనమదల ఊరిలో ఈరోజు కండక్ట్ చేశాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఆడవారందరికీ అవసరమైన వైద్యానికి అవసరమైన టెస్టులన్నీ కండక్ట్ చేసాము. వారి సమస్యలన్నీ తెలుసుకుని అవసరమైన మందులు కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు గర్భిణీ స్త్రీలకి ఏమేమి ఆహారాలు తీసుకోవాలి, ఏమి పద్ధతులు ఫాలో అవ్వాలి, మెడిసిన్స్ ఎలా తీసుకోవాలి అనేవి కూడా చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అందరూ కండక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈరోజు మన వైద్య శిబిరానికి 103 పేషెంట్లు వచ్చారు. వారికి షుగర్కి, బీపీకి సంబంధించిన పరీక్షలన్నీ చేశాము. దాంతోపాటు క్యాన్సర్ లక్షణాలు ఏమన్నా ఉంటే వాటిని మనం ఎలా కనిపెట్టాలి, ఏ రకమైన పరీక్షలు చేయాలో కూడా వారికి వివరించడం జరిగింది. క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారికి కూడా ప్రైమరీ టెస్టులన్నీ చేశామండి. వచ్చారండి, వాళ్ళకి టెస్ట్ చేశాక దాన్ని బట్టి ఫర్దర్గా ఏ మేనేజ్మెంట్ చేయాలో కూడా ఇన్ఫార్మ్ చేస్తాం.